వెల్కమ్ బ్యాక్. గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. రోజు రోజుకు పెరిగిపోతున్న బంగారం ధరలు త్వరలోనే కాస్త దిగివచ్చే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. యుఎస్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే దేశంలో బంగారం రేట్లు డౌన్ అవుతాయని చెబుతున్నారు. దేశంలో బంగారం ధరలు చుక్కలంటుతున్న టైంలో గోల్డ్ ప్రియులకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే వరల్డ్ వైడ్ గా గోల్డ్ రేట్స్ పడిపోతాయని ఇండ్రా అనే సంస్థ అంచనా వేస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచాలని భావిస్తే గోల్డ్ పెట్టుబడులు డాలర్ కు షిఫ్ట్ కావడం ఖాయమంటున్నాయి మార్కెట్ వర్గాలు. దీని ఎఫెక్ట్ తో గోల్డ్ రేట్స్ 10 నుంచి 25% వరకు పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం యుఎస్ లో 30 గ్రాముల బంగారం ధర 76,000 వరకు ఉంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే ఇది 60,000 వరకు పడిపోయే అవకాశం ఉందని చెప్తోంది దీనిపై సర్వే చేసిన ఎన్రా అనే సంస్థ. ఇదే జరిగితే దేశంలో 10 గ్రాముల బంగారం ధర 20 నుంచి 24,000 లోపే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే అమెరికా వడ్డీ రేట్లు పెంచడం లేట్ అయితే మాత్రం గోల్డ్ ప్రియుల జేబులకు చిల్లులు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లోపు ఐరోపా దేశాలు ఆర్థిక నిర్ణయాలపై రివ్యూ జరిపితే మాత్రం గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు బంగారం వ్యాపారులు. మొత్తం మీద బంగారం అంటే అందరికీ ఇష్టమే, రేట్లు తగ్గుతాయని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. పెళ్లిళ్ళ సీజన్ ఉన్నా లేకపోయినా దాని డిమాండ్ ఎప్పటికీ దానికే ఉంటుంది. అయితే బంగారం రేట్లు త్వరలో తగ్గుతాయా పెరుగుతాయా, ఖచ్చితంగా 20,000కు వస్తుందా? ఇలాంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఇండి ట్రేడ్ కమోడిటీ మార్కెట్ అనలిస్ట్ వంశీకృష్ణ గారు V6 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి బంగారం గురించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే వంశీకృష్ణ గారు. ముందుగా ప్రస్తుతం ఎలా ఉందండి మార్కెట్? బంగారం మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 3-4 మంత్స్ మన ప్రీవియస్ టైం అంటే లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే డిస్కస్ చేసుకున్నాం. దాదాపు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్, 3-4 మంత్స్ అనే కాదు చాలా 6 మంత్స్ నుంచి కూడా మార్కెట్ చూసుకుంటే కన్సాలిడేషన్ అంటే ఒక బ్రాడ్ రేంజ్లోనే ఉండిపోతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎస్పెషల్లీ. ఒకటేంటంటే ఆల్రెడీ పీక్స్ నుంచి కింద పడడం, ఒకటి డాలర్ స్ట్రెంగ్త్ కావడం, స్టాక్ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ యుఎస్ కాకుండా ఇండియా లాంటి మార్కెట్స్లో కూడా స్టాక్ మార్కెట్స్ కొద్దిగా రీగైన్ అవ్వడం, ప్లస్ ఫిజికల్ డిమాండ్ అనేది మన గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం వల్ల కానివ్వండి, ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల ఫిజికల్ డిమాండ్ అనేది మనకు కొద్దిగా తగ్గుతుంది. సో చైనా కూడా కొద్దిగా వీక్ అవడం వల్ల ఫిజికల్ డిమాండ్ తగ్గింది మనకి. సో ఇవన్నీ బ్రాడ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి దాదాపు 5-6 మంత్స్ నుంచి డిమాండ్ పెద్దగా ఫిజికల్ డిమాండ్ లేదు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా దాదాపు నిల్గా అంటే స్టేబుల్గా ఉంది. సో దీనివల్ల ప్రైజెస్ దాదాపు ఒక బ్రాడ్ రేంజ్ అంటే ఒక $50-60 రేంజ్లోనే మూవ్ అవుతున్నాయి. పెద్దగా మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాలి. మాక్సిమం మనకి ఎలా ఉంటుందంటే ఎంత కొంచెం కదిలిన రేటు కొద్దిగా దిగినా సరే ఇంకా 20,000కి తగ్గిపోతుంది అనే టాక్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది మార్కెట్లో. ఇది ఎంతవరకు నిజం అంటారు? ప్రస్తుతం ఎంత ఉంది కాస్ట్ అనేది? ప్రస్తుతానికి మార్కెట్లో అయితే 26,500 చేంజ్లో ఉందండి. జనరల్గా మార్కెట్లో ఇది అంటే ఎగ్జాగరేషన్. మనం ఇంతకుముందు కూడా చూసాం, గోల్డ్ పైకి వెళ్తున్నప్పుడు 40,000కి వెళ్ళిపోతుంది, సిల్వర్ వెండి 75,000 లక్ష రూపాయలకి వెళ్తుందని. అంటే మార్కెట్లో కొంత న్యూస్ ఉంటే దాన్ని 10 టైమ్స్ మోర్ చేసి చెప్పడం, అట్లా ఎగ్జాగరేషన్ అనేది ఉంటుంది. 20,000 ఇమ్మీడియట్గా వస్తుందా అంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రూపీ ఎక్స్చేంజ్ రేట్ చూసుకోవాలి, డాలర్ వాల్యూ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ మార్కెట్ డాలర్ స్ట్రెంగ్త్ అవుతుందో చూసుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ రేట్స్ పెంచడం అనేది దాదాపు మనకు లాస్ట్ పోయిన ఏప్రిల్లోనే దాదాపు వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చారు, యూఎస్ ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని. ప్లస్ ఈ ఇయర్ స్టార్టింగ్లో వాళ్ళు దాదాపు ఇయర్ ఎండ్ కల్లా ఖచ్చితంగా పెంచుతామని క్లియర్ సిగ్నల్స్ ఇచ్చారు. సో అది ఆల్రెడీ మార్కెట్లో దాదాపు ఇదైపోయింది. మార్కెట్లో ఆల్రెడీ దాన్ని ఇన్కల్కేట్ చేసుకున్నారు ప్రైస్లో. వన్స్ అది అయితే యాక్చువల్గా ఈవెంట్ అయితే ఆబ్వియస్లీ కొంత వీక్నెస్ వస్తుంది, ఎందుకంటే డాలర్ స్ట్రెంగ్త్ అవుతుంది, కొద్ది వీక్నెస్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా ఫిజికల్ డిమాండ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, స్టాక్ మార్కెట్స్ కనుక మంచిగా ఉంటే జనరల్గా ఏంటంటే గోల్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తుంటారు. జనరల్గా స్టాక్ మార్కెట్స్ చాలా బాగుంటే త్రూ అవుట్ ద వరల్డ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద అంత అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి. అంటే మాక్సిమం పెరగడానికి కావచ్చు తగ్గడానికి కావచ్చు బంగారం ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటారు? ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ లెట్స్ ఒక 3-4 మంత్స్ ప్రకారం చూసుకుంటే మనకి మోస్ట్లీ కొద్దిగా అదే రేంజ్లో ఉండి కొంత కింద వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే రూపీ కొంచెం వీక్ అవుతుంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో మనకు పెద్దగా తగ్గుదల కనపడకపోవచ్చు. రూపీ కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో తగ్గినంతగా తగ్గకపోవచ్చు.
బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year చూసుకుంటే ఖచ్చితంగా కొద్ది తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్లో ఫెడరల్ రిజర్వ్ ఖచ్చితంగా పెంచుతారనే సంకేతాలు ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు వాళ్ళు ఈ ఇయర్ ఎండ్ పెంచుతామని ఇంట్రెస్ట్ రేట్స్. వన్స్ అది జరిగితే ఆబ్వియస్లీ గోల్డ్లో కొద్దిగా షార్ట్ టర్మ్లో బాగా డిక్లైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ 20,000 దాకా వస్తుంది అనేది కొద్దిగా కష్టం. ఎందుకంటే లాస్ట్ టైం మనకి దాదాపు $1920 నుంచి 1100 వరకు పడ్డప్పుడు కూడా మన మార్కెట్ 25,000 దగ్గరే బాటమ్ అవుట్ అయిపోయింది, 25,000 దగ్గరే. సో ఇప్పుడు ఫర్దర్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో పడ్డా కానీ ఒక $200 అట్లా పడే అవకాశం ఉంటుంది, $200 to $300 మ్యాక్సిమం, అది కూడా షార్ట్ టర్మ్లో. సో అది పడ్డప్పుడు రూపీ ఏ లెవెల్లో ఉంది అవన్నీ చూసుకున్నా కానీ మేబీ 23,000 24,000 ఆ లెవెల్స్లో ఒకసారి వచ్చి కింద పోవచ్చు, కానీ 20,000 లెవెల్స్ సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా డౌట్ఫుల్, కొంచెం కష్టమే. అంటే 23-24 వరకు అయితే వచ్చే అవకాశాలు ఒక అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఆబ్వియస్లీ కొంత అవకాశం ఉంటుంది. బట్ 20,000 దాకా వచ్చి ఒకవేళ ప్యూర్లీ వచ్చినా కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఒకసారి వచ్చి స్పైక్ కొడుతున్నావు కానీ సస్టైన్ అవ్వడం కష్టం ఆ లెవెల్స్లో. ఎందుకంటే ఒకవేళ నిజంగా మార్కెట్ ఆ లెవెల్స్కి వస్తే హ్యూజ్ ఫిజికల్ డిమాండ్ అనేది, ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్లో హ్యూజ్ డిమాండ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బార్గెన్ బయింగ్, ఇండియానే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా బార్గెన్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైజెస్ని మళ్ళీ పుల్ బ్యాక్ చేసేస్తా పైకి. అంటే చాలామంది అంటే ఇండియాలోనే అని కాదు, కాకపోతే ఎక్కువ భారతదేశంలో బంగారాన్ని ఇష్టపడుతుంటారని మనం వింటూ ఉంటాం. మాక్సిమం మిగతా దేశాల్లో కావచ్చు, మిగతా కాంటినెంట్స్లో అన్ని వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది బంగారం మీద, వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. కానీ మనం ఎక్కువగా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. భారతీయులకి ఎక్కువ బంగారం అంటే ఇష్టమైన ఒక టాక్ కూడా ఉంది. అంటే బిస్కెట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే నగల రూపంలో కావచ్చు. అంటే మాక్సిమం సామాన్యులు ఏమైనా ఆలోచిస్తారంటే తగ్గితే మనం కొనుక్కుని వెనకేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. అంటే దీని సంగతి ఏంటంటారు? గోల్డ్ యాక్చువల్లీ ఇప్పుడనే కాదండి, మన దగ్గరనే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఏ కంట్రీలో చూసుకున్నా కానీ ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే లెట్స్ సే మనకి ఒక చోట బ్యాంక్లో డబ్బు పెట్టినా కానీ వీటిలో పెట్టినా కానీ దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది, ఆస్తి ఫిజికల్గా మనకి అసెట్ ఉందా లేదా అనేది. అంటే జనరల్ ఇప్పుడు కూడా ట్రెడిషనల్ హౌసెస్లో చూసుకున్నా కానీ వాళ్ళకి బంగారం లేదా ల్యాండ్, ఈ రెండు ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన రాగానే ఫస్ట్ భూమి ల్యాండ్ కొనాలని చూస్తారు, దాని తర్వాత బంగారం. మన దగ్గర ఏంటంటే బంగారం ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఈజీగా ఫైనాన్షియల్ అవసరాలు ఉన్నప్పుడు కానీ వీటికి కానీ ఈజీగా తాకట్టు పెట్టుకొని ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వెళ్ళగొట్టచ్చు అనుకున్న ఒక ఇది ఉంటుంది. సో దానికోసం బంగారం కొంటారు. బట్ ఒక్కటేంటంటే అన్లెస్ అంటిల్ మరీ డయర్ సిచ్యువేషన్ ఉంటే తప్ప దాన్ని అమ్మడం అనేది రేర్గా చేస్తారు. ఒకవేళ నిజంగా అవసరం ఉంటే తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు కట్టుకొని తెచ్చుకుంటారేమో, కానీ జనరల్గా ట్రెడిషనల్గా సెంటిమెంటల్గా కూడా ఇండియన్స్ జనరల్లీ బంగారం అమ్మడం అనేది చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో కొంత అంటే మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన తర్వాత కొంతమంది చేస్తున్నారు, కానీ ఇప్పటికీ ట్రెడిషనల్గా ఎస్పెషల్లీ ఉమెన్ తీసుకుంటే వాళ్ళు బంగారాన్ని కొనుక్కోవడం తప్ప మళ్ళీ దాన్ని అమ్మడం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది ఇండియాలో. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏంటంటే ఆ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ కానివ్వండి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. స్టాక్ మార్కెట్ దాదాపు అక్కడ పెన్షన్ ఫండ్స్ కానివ్వండి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాయి కంటిన్యూస్గా మార్కెట్స్లో. సో గోల్డ్ అనేది వాళ్ళకి ఒక ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా తప్ప అదొక ట్రెడిషనల్ సెంటిమెంట్ కానీ ఇట్లా చాలా తక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఇండియా లేదా ఫ్యూ ఏషియన్ కంట్రీస్ తప్ప వెస్టర్న్ కంట్రీస్లో గోల్డ్ అనేది సెంటిమెంటల్ వాల్యూ చాలా తక్కువ. వాళ్ళు ప్యూర్లీ దాన్ని యాజ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కింద కానివ్వండి లేదా హెడ్జింగ్, అంటే ఇన్ఫ్లేషన్ ధరలు పెరుగుతాయి అన్నప్పుడు లేదా వాళ్ళ కరెన్సీ వీక్ అవుతుంది అన్నప్పుడు అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారు తప్ప ప్యూర్గా ఒక సెంటిమెంటల్ బేసిస్ మీద కొనుక్కోవడం, పెళ్ళి ఉంటే కొనాలని అట్లా అంటే మన దగ్గర ఉన్నంత లెవెల్లో అక్కడ ఉండదు. ప్లస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ కానివ్వండి ఆ మార్కెట్ సైజ్ కానివ్వండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో దానివల్ల మన దగ్గర ఫిజికల్గా ఉన్నంత డిమాండ్ కానివ్వండి ఇవి కానీ అక్కడ ఉండదు. ఓకే, అంటే మాక్సిమం బంగారం పెరగటం తగ్గటం విషయంలో క్రూడ్ ఆయిల్ అలాగే డాలర్ గురించి ఇలా మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఈ మూడింటికి లింక్ ఏంటంటారు, ఏంటి రిలేషన్ వీటికి? జనరల్గా అది నేను మనం డిస్కస్ చేసినట్టు మనకు ప్రపంచంలో దాదాపు ట్రేడ్ అంతా ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా డాలర్లోనే జరుగుతుంది. సో ప్రతి కంట్రీ ఇప్పుడు మన ఇండియానే తీసుకోండి ఎగ్జాంపుల్, ఇండియా ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్లో కట్టాలి కంపల్సరీ. సో ప్రతి సెంట్రల్ బ్యాంకు డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ ఇంపోర్ట్స్ని పే చేయడానికి డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే మా కరెన్సీ అనేది ఎప్పుడు స్టేబుల్గా ఉండదు ఒక ప్రైస్లో, అది షిఫ్ట్ అవుతున్న కొద్దీ మన ఓవరాల్ హోల్డింగ్స్ కానివ్వండి వాల్యూ కానీ మారిపోతుంటాయి. సో దీన్ని అరికట్టడానికి చాలాసార్లు ఏం చేస్తారంటే కొంతవరకు డాలర్స్లో ఉంచినా కానీ కొంతవరకు గోల్డ్లో పెడతారు. ఎందుకంటే గోల్డ్ ఒక కమోడిటీ ప్లస్ అసెట్ రెండు విధాలుగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనకి కరెన్సీ వాల్యూ తగ్గిపోతే వస్తువుల ధరలు పెరుగుతుంటాయి అన్నమాట. సో ఇంటర్నేషనల్గా మనం మేజర్గా చేసేది డాలర్లో కాబట్టి డాలర్ వాల్యూ కనుక తగ్గితే గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా కమోడిటీస్తో పాటు గోల్డ్ ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా కమోడిటీస్ కానీ మిగతా అసెట్స్తో కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే
మీరు ఒక లక్ష రూపాయల వర్త్ ఏదైనా కమోడిటీ పెట్టుకోవాలంటే అది ఎక్కువ రోజులు ఉండదు, ప్లస్ స్టోర్ చేయడం కష్టం. అదే గోల్డ్ అంటే చిన్న పాకెట్లో చైన్ లాగా వేసుకున్నా కానీ మీకు ₹1,00,000 వర్త్ ఉంటుంది, స్టోరేజ్ వాల్యూ ఉంటుంది, ప్లస్ దానికి ఈ కరోజన్ కానీ ఇట్లాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ గోల్డ్ అడ్వాంటేజెస్ అనమాట. సో దానివల్ల కరెన్సీకి ఆల్టర్నేటివ్గా దాదాపు కరెన్సీస్ అనేవి రానప్పటి నుంచి కూడా గోల్డ్ వస్తూనే ఉంది. మోడర్న్ కరెన్సీ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకి 1974 బ్రెటన్ వుడ్స్ ఈ గోల్డ్ సిస్టమ్ కొలాప్స్ అయిన తర్వాత డాలర్కి అగెయిన్స్ట్గా గోల్డ్ అనేది ఆల్టర్నేటివ్ కరెన్సీగా వస్తూ ఉంది అనమాట ఎప్పటి నుంచో. సో దానివల్ల డాలర్కి అగెయిన్స్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. డాలర్ పెరిగినప్పుడు ఇది తగ్గడం, డాలర్ తగ్గినప్పుడు ఇది పెరగడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్ అండి. భువనగిరి నుంచి మల్లేష్ గారు కాల్ చేశారు, మాట్లాడదాం. హలో హలో అండి. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. మీ డౌట్ ఏంటి అడగండి. వంశీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు గోల్డ్ ఎంత 20 బిలో అవుతుందా అని? 20 దాకా రావడం ప్రస్తుతానికి అయితే కష్టమే అండి. మనకి మ్యాక్సిమం 25,000 ఇండియాలో, మన ఇండియన్ మార్కెట్లో 25,000 చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. అది దాని కిందకు వస్తే మోస్ట్లీ మనకి 23,500 లేదా 24,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా అయితే 20,000 మనకి ఎక్స్పెక్ట్ చేయడం లేదా అంచనా వేయడం కష్టం, అంతవరకు రాకపోవచ్చు ఇమ్మీడియట్గా. ఓకేనండి. ఖమ్మం నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. హలో నమస్తే మేడం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి. మేడం ఇప్పుడు గోల్డ్ కొనాలనుకుంటున్నాం, మ్మ్. నెక్లెస్ తీసుకోవాలనుకుంటాం. గోల్డ్ కొనాలనుకుంటే రేటు ఎట్లా ఏంటి, ఇప్పుడు కొనమంటారా లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగమంటారా? అంటే మీ అవసరాన్ని బట్టి అండి. మీరు ఓన్లీ ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ లేదా ఊరికే మామూలుగా అకేషన్ ఏం లేకుండా ఉత్తగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనాలి, కొద్దిగా అంటే జాగ్రత్త చేయాలనుకుంటే కొద్దిగా ఆగచ్చండి. లేదు కంపల్సరీ కొనాలనుకుంటే మోస్ట్లీ నెక్స్ట్ వారం రోజుల్లో కొద్దిగా ధర తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అలాగే మనం తగ్గే విషయం గురించి మాట్లాడుకున్నాం. అంటే 23-24 వరకు రావచ్చు అని చెప్తున్నారు. ఒకసారి మనం బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 33,000కి వెళ్ళిపోయింది గోల్డ్. అందరూ సడన్ షాక్ గురైన రోజులు అవి నిజంగా బంగారం గురించి. మళ్ళీ అటువంటి రోజులు ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారా? అంత సడన్గా అయితే పైకి వెళ్ళకపోవచ్చు అండి. గోల్డ్ కింద పడ్డప్పుడు ఫాస్ట్గా పడవచ్చు, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ర్యాలీ ఏదైతే పైకి వెళ్తుందో గ్రాడ్యువల్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నిదానంగా ఇంతకు ముందు వెళ్ళినట్టు సడన్గా స్పైక్ అవ్వకపోవచ్చు, నిదానంగా వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పడేది, అది పడడం ఫాస్ట్గా పడి వెంటనే రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఎక్కువ రోజులు సస్టైన్ కాకపోవచ్చు. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం నిదానంగానే వెళ్తుంది. అంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే మనం అంత ప్రైస్ జంప్ చూడొచ్చు. 35,000 అబోవ్ అనేది ఈ నెక్స్ట్ 1 ఇయర్లో అయితే పెద్దగా ఛాన్స్ లేదు రావడానికి. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 26,500 లెవెల్స్లో ఉందండి ప్రస్తుతానికి. అది మోస్ట్లీ నెక్స్ట్ మనం నెల 2 నెలలు అంటే ఈ ఇయర్ ఎండ్ కల్లా మోస్ట్లీ 24,000 దాకా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఈటీఎఫ్స్ అని ఒకటి ఉంది. ఫిజికల్ మార్కెట్లో మనకి గోల్డ్ డైలీ యావరేజింగ్ కూడా మై గోల్డ్ ప్లాన్స్ అని కొంతమంది రిద్ధి సిద్ధి అని ఇండియాలో దాదాపు టాప్ హోల్సేలర్, గోల్డ్ హోల్సేలర్ వీళ్ళంతా ఉన్నారనమాట. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్ డైరెక్ట్గా మొత్తం బల్క్గా ఒకటేసారి కొనకుండా ఇట్లా యావరేజింగ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే మాక్సిమం మన దగ్గర ఒక 10,000 రూపాయలు, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 10,000 రూపీస్ ఉన్నాయి, నేను ఎంత శాతం పెట్టొచ్చు అంటారు? అంటే ప్యూర్లీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే 10,000 మొత్తం గోల్డ్లో పెట్టడం అనేది, అంటే మీకు మొత్తం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 10,000 ఉంటే దానిలో ఒక 20% వరకు గోల్డ్లో పెట్టాలి. మిగతా 80%లో ఒక 40%, 50% మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇండివిజువల్స్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు కాబట్టి ఒక 40-50% మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఎస్ఐపిస్ వీటిలో పెట్టుకొని మిగతా 20% వీటిలో పెట్టుకోవడం బెస్ట్. మాక్సిమం 20% అయితేనే ఒక టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 20% ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. అంటే 10,000 ఉన్నాయి కదా లేకపోతే ఒక 20 ఉన్నాయి కదా అని కంప్లీట్ గా పెట్టడానికి అయితే వీల్లేదు. అట్లా పెట్టడం వల్ల మనకి ఏంటంటే గోల్డ్ ఆల్టర్నేటివ్ గా చూడాలి తప్ప దాన్ని ప్యూర్లీ అది ఒకటే ఇన్వెస్ట్మెంట్ కింద చూడడం పెద్దగా అడ్వాంటేజెస్ కాదు. ఓకేనండి. కాకినాడ నుంచి వెంకట్ గారు కాల్ చేశారు. హలో హలో వెంకట్ గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి. లాంగ్ టర్మ్ ఇప్పుడు తగ్గుతుంది అన్నారు, ఒక పీరియడ్ కి 20,000 చూపెడతారు దాంట్లో లైన్ లో. నిజంగా లాంగ్ వరకు అంటే 20,000 వరకు వస్తుంది. అది నిజంగా అది డిపెండ్ అపాన్ ద అమెరికన్ బ్యాంక్ మీద రిలేటెడ్ అయ్యి ఉంది కదా, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే ఇది తగ్గుద్ది. అది నిజంగా 20,000 వరకు వస్తుందా ఏమైనా? అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచడం అయితే దాదాపు ఖాయమే అండి. ఈ సంవత్సరం చివరి లోపల పెంచుతారని వాళ్ళు దాదాపు 2-3 సార్లు చెప్పారు ఇంతకుముందు మీటింగ్స్లో కూడా.
కాకపోతే 20,000 దాకా వస్తుందా లేదా అనేది కొద్దిగా డౌట్ఫుల్. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గినంత మాత్రం ఇండియన్ మార్కెట్లో తగ్గాలని లేదు. ఎందుకంటే కరెన్సీ ఒకటి చూసుకోవాలి, రూపీ వాల్యూ ఎంత ఉందనేది. మనం ఇంతకుముందు కూడా చెప్పాను నేను, $1920 నుంచి దాదాపు $1,000 దాకా ఇంటర్నేషనల్ మార్కెట్ అని 900 సగం అయింది ప్రైస్. కానీ ఇండియన్ మార్కెట్లో మనకు అంత సేమ్ డిక్లైన్ చూడలేదు, ఎందుకంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది కాబట్టి. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా అక్కడ ప్రైస్ పడే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు. బట్ 20,000 దాకా వస్తుంది అనేది అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నో నేనైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 23,000 ప్రాబ్లీ రావచ్చండి. అలాగే మనం గతంలో అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, అలా కంటిన్యూస్గా మనం చూసుకుంటే కనుక కొంచెం గ్రోత్ అనేది ఉంది, కానీ ఈ టైంలోనే తగ్గుతుంది. రీజన్ ఏంటంటే పర్టికులర్గా అంటే ప్రైజెస్ అంటారా? ప్రైజెస్ మనకి 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. జనరల్గా స్టాక్ మార్కెట్స్లో కూడా కొన్ని సీజనాలిటీస్, ఎస్పెషల్లీ మే మంత్ ఇట్లాంటి మంత్స్లో కొంత ట్రెడిషనల్గా హిస్టారికల్గా చూసుకుంటే స్టాక్స్ పడడం అనేది జరుగుతుంది. సో ఫండ్స్ ఏం చేస్తాయంటే అట్లా వీక్గా ఉన్న మంత్స్లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్కి షిఫ్ట్ చేస్తుంటాయి వాళ్ళ ఫండ్స్ని. సో దానివల్ల కొంత రావచ్చు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు పెద్దగా ప్రైస్ చేంజ్ ఏం లేదు. గోల్డ్ పరంగా చూసుకుంటే ప్యూర్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో పెద్దగా ఏం రాలేదు ఈ పర్టికులర్ సీజన్ అని. ఇండియన్ మార్కెట్లో మనకి మ్యారేజ్ సీజన్లో పెరుగుతుంది ఇట్లా అని ఉన్నాయి, బట్ ప్యూర్లీ అది రీటైల్ లెవెల్లో మన వరకే పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దానివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఏం ఉండదు జనరల్లీ స్పీకింగ్. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు. బంగారం మీద డౌట్స్ మొత్తాన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, బంగారం కొనాలని, దాని మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళు ప్రస్తుతానికి గోల్డ్ డేసే అనుకుంటున్నారు, కానీ చూద్దాం ఇంకా తగ్గితే మన మంచిగా అని భావిద్దాం. పర్సెంట్ నిజంగా ప్రియమే కదా.